చాక్లెట్ కేకా ఎవరి కోసం అనేకండే మొగ్గుడంటే ముద్దపప్పే కాదండోయ్ అప్పుడప్పుడు స్వీట్ చాక్లెట్ పీస్ లాగా కూడా చూసుకోవాలి. ఎందుకు ఇదంతా చెప్తున్నారనా ఈ రోజు మా ఆయన బర్త్డే. బయట కొంటే ఏముంటది చెప్పండి, 10 నిమిషాల్లో అయిపోద్ది. కానీ నా చేతులతో నేను ఆయనకి నచ్చిన చాక్లెట్ కేక్ చేస్తే ఆ కేకే వేరు. అందుకే ఆయన కోసం స్వీట్ గా చాక్లెట్ కేక్ చేసి పెట్టాను. మొత్తంగా చెప్పాలంటే ఎట్లా చేయాలో తెలియదు, ఎట్లా మొదలు పెట్టాలో తెలియదు, ఏం చేయాలో అర్థం కాక డీమార్ట్కి పోయి నాకు నచ్చిన సామాన్ అంతా పట్టుకొచ్చేసా. బోర్బాన్, ఓరియో, డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్స్ తో పాటు కొన్ని క్యాండీస్, అలాగే కొన్ని డార్క్ చాక్లెట్స్ ఇవన్నీ వేసేసాను. ఇక మొదలు పెట్టేసా యుద్ధం. అబ్బా, ఈ చాక్లెట్ కేక్ చేయడం అంటే మామూలు ముచ్చట కాదు మరి. చక్కెర తక్కువైతే సప్పగుంటది, ఎక్కువైతే మొహం మొదుతుంది. సరిగ్గా మా ఆయన కోపం లెక్కనే అన్నట్టు. ఆయన కోపం వస్తే ఎట్లుంటదో ఈ డార్క్ చాక్లెట్ కూడా అట్లనే ఉంటది. కానీ తింటే మాత్రం మస్తు తీయగా ఉంటది. నిజంగా ఏ మాట కామాటే కానీ మన వాళ్ళ కోసం ఏదైనా చేయడంలో ఉన్న తృప్తి ఇంకెక్కడుంటది చెప్పండి. పొద్దు నుంచి రాత్రి దాకా మన కోసం కష్టపడే ఆయనకి నా చేతితో ఈ కేక్ తినిపిస్తే ఆయన మొహంలో వచ్చే నవ్వు ఉందే, ₹1,00,00,000 సరిపో మరి దానికి. ఇక అసలు కథ కంచికన్నట్టు ముచ్చటే మర్చిన. ఈ బోర్బాన్ బిస్కెట్స్ తోని కొంచెం కలర్ వేరొచ్చింది. అయితే ఓ ప్లాన్ వేసి ఈ బిస్కెట్లలో ఉన్న క్రీమ్ అంతా సపరేట్ చేసుకొని బోర్బాన్ బిస్కెట్స్ ని సపరేట్ గా మిక్సీ పట్టుకున్నా, ఓరియో డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్స్ ని సపరేట్ గా మిక్సీ పట్టుకున్నా. ఇందులోకి ఇప్పుడు మంచి కాచి చల్లార్చుకున్న పాలని కలుపుతూ మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం ఈనో కూడా వేసుకొని మంచిగా ఇట్లా ఎంతసేపు అంటే అంతసేపు మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇక ఈ బ్యాటర్ ఎంత మంచిగా అయితే కేక్ అంత మంచిగా వస్తుంది అన్నట్టు. అప్పుడప్పుడు ఆయన పెట్టే తిట్లు, నేను చేసే అల్లరి అన్నీ కలిపి ప్రేమ బ్యాటర్ లెక్క అన్నట్టు. ఇదంతా తీసుకపోయి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు బేక్ చేసుకోవాలి. అబ్బా, కేక్ అట్లా ఉబ్బుతుంటే నా గుండె కూడా అట్లనే ఉబ్బుతుంది. ఎందుకంటే కేక్ పర్ఫెక్ట్ గా వస్తేనే కదా మరి మా ఆయన మొహం వెలిగేది. లేకపోతే ఏందే ఇది గట్టిగా రాయి లెక్కుంది అంటాడు. మళ్ళా వెట్టకారానికి ఏం తక్కువలే. ఇక ఇది మంచిగా బేక్ అయినాక బయటికి తీసేసరికి ఓరియో డార్క్ ఫ్యాంటసీ ఇది మంచిగానే ఉన్నది, కానీ బోర్బాందే కాస్త బ్రేక్ అయిందండి. అయినా ఆపేదిలే అన్నట్టు పైన హాఫ్ మూన్ లాగా పెట్టేద్దామని ఇంకా మిగతా హాఫ్ తో పైన ఇలా పెట్టేసుకొని స్టవ్ మీద మరో కడాయి పెట్టుకొని పక్కకు పెట్టుకున్న బ్రౌన్ కలర్ క్రీమ్ లో కొన్ని పాలను యాడ్ చేసి ఇలా డార్క్ క్రీమ్ రెడీ చేసుకున్నా. ఇదంతా మంచిగా తీసుకుపోయి లేయర్ బై లేయర్ పైన మొత్తం అప్లై చేసుకొని, ఆహా చూడండి మీరే ఎట్లుందో. ఇక పైనుంచి నేను తీసుకొచ్చిన క్యాండీస్ అన్నీ పెట్టుకొని ఒక డార్క్ చాక్లెట్ని మంచిగా గ్రేట్ చేసుకున్నా. చూసిండ్రా ఎట్లున్నది కేక్? కమెంట్స్లో చెప్పుండ్రి. ఇగో మొత్తానికి మా ఆయన కోసం మస్తుగా చాక్లెట్ కేక్ రెడీ అయిపోయింది. ముక్క కట్ చేసి నోట్లో పెట్టగానే ఆయన కళ్ళల్లో వచ్చే మెరుపు ఉంది చూసారా. చాలులే, ఆశకైనా హద్దుండాలంటారు. మా ఆయన ఇంట్రోవర్ట్ లేండి. ఈ కేక్ ఎంత బాగున్నా, మనిషి మీద ఎంత ప్రేమ వచ్చినా బయట పెట్టలేండి. హే, మీ ఆయనలు కూడా ఇట్లనే సతాయిస్తారా? కమెంట్ లో చెప్పండి. అబ్బా, మనం డబ్బా కొట్టుకోవద్దు కానీ నా చాక్లెట్ కేక్ నేను చూస్తుంటే మాత్రం మన చేత్తో చేసే ఈ చాక్లెట్ కేక్ ముందు ఆ పెద్ద పెద్ద బేకరీలు కూడా బలా దూర్ అనిపిస్తుంది. వీడియో నచ్చితే అట్లనే పోకు మామ, జర సబ్స్క్రైబ్ చేసుకోరాదు.